అందరికీ నమస్కారం. నా పేరు మలిగిరెడ్డి సంజీవ్ రెడ్డి. మాది గ్రామ పంచాయతీ అనంతారం, పెన్పాడు మండలం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట నియోజకవర్గం. నా విద్యా వ్యవసాయం 6వ తరగతి. కొన్ని అనివార్య కార్యాల వల్ల మా అన్న మా తమ్ముడు చదువుకోవడం వల్ల అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదువుకోలేకపోయాను అప్పుడున్న పరిస్థితులలో. రాజకీయం అనేది మా నాన్న మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేసేవాడు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఆయన అడుగుజాడల్లోనే ఆయనతో పాటు మేము ఆయన వెంటనే ఉండి కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి ఏ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి, రాజకీయాలకు రావడానికి అంటే మనం ఎడుదిరిగి మా నాన్నగారు ఉన్నప్పుడు ఏదో ఒకటి మలిగిరెడ్డి వెంకటరెడ్డి మా నాన్నగారి పేరు. అయితే ఆయనతో పాటు ఉండి ఏదో ఒక టైంలో మనకు లైఫ్లో ఒకసారి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము అప్పటి నుంచి రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో ఉండడం జరిగినది. 2014లో 2వ వార్డు నెంబర్గా పనిచేశాను. 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీ అనంతరం గ్రామ పంచాయతీలో పనిచేశాను. 2018లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్గా పోటీ చేసి అతి కొద్ది మెజార్టీతో ఓడిపోయాను. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నదన్నతోటి జనాలు సరే ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నదని, ఏదో మా పేదలకు ఇండ్లు వస్తాయని, వాళ్ళు గవర్నమెంట్ సహకారం ఉంటుందని, ఏదో ఒక పదవులు వస్తాయి, అది ఇండ్లు లబ్ధి పొందామని కొద్ది మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. ఓటమికి ప్రధాన కారణం అంటే అధికార పార్టీ వల్ల కొంత వాళ్లకు అధికార బలోపేతం కోసం బీఆర్ఎస్ అధికార పార్టీతోటి వాళ్ళకు కొంచెం రాజకీయంగా మంత్రి గారు ఉన్నాడు ఇక్కడని వాళ్ళు కొంచెం జనాలు డైవర్ట్ కావడానికి పింఛన్లు పోతాయని భయపెట్టడం అనేది, వాళ్ళని కొన్ని ముసలి వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళకు పింఛన్లు పోతాయని అట్లా జరిగి వాళ్ళు కొంచెం ఒక 120 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగినది. మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మా మండలం నుంచి ఒక కొద్ది మెజార్టీ రావడం జరిగింది. అది మా ఊళ్ళో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకే 13 ఓట్లు మెజార్టీ వచ్చాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అది ఆయనకున్న బలంతో కొద్ది మెజార్టీతోటి గెలవగలిగిండు. మాజీ మంత్రి వర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు అతను ఓడిపోవడానికి జగదీశ్వర్ రెడ్డి గారు బలంతో డబ్బుతోటి జనాలను భయపెట్టడంతో అది ఒక కొద్దిగా 3500 ఓట్ల మెజార్టీతోటి గెలవగలిగిండు. సరే, ఓటమి ముందు గెలుపుకు కారణమని అనుకుంటాం మేము. ఇప్పుడు ఓటమి అనేది అంటే అధికార పార్టీ ఉండడంతో అధికార పార్టీ బలం, వాళ్ళు ఉన్న జనాలు కూడా ఇళ్లకు వచ్చి ఇక్కడ ఉన్న కార్యకర్తలు మీకు పింఛన్లు పోతాయి, అయిపోతాయి, ఇపోతాయి అని భయపెట్టడము, వాటికి కొన్ని కారణాల వల్ల అది ఓడిపోవడం జరిగినది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పింఛన్లు పోతాయని ముసలోళ్ళ భయపెట్టడము, డబ్బు ప్రభావితం చేయడము, దానివల్ల నేను ఓటమికి కారణమయ్యాను. నైతికంగా గెలుపు నాదే, సర్పంచ్గా నాదే నైతికంగా గెలుపు. ఇప్పుడున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వ గవర్నమెంట్ ఉండగా దాని కారణంగా కొంత ఓడిపోవడం జరిగింది. మాజీ మంత్రివర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణము బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉండి జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉండడం, మద్యము డబ్బు బలోపేతం బాగా విచ్చలవిడిగా పెట్టి ఇతను గెలవడానికి జనాన్ని భయపెట్టించి, అధికారం ఉందని పోలీసు వీళ్ళతోటి భయపెట్టించి గెలవడానికి కారణమైంది. అతను దానికి భయపడి స్వచ్ఛందంగా ఓట్లు వేయడానికి భయపడ్డారు. జగదీశ్వర్ రెడ్డి గారు డబ్బుతో బెదిరించి, మద్యంతో బెదిరించి, పింఛన్లు పోతాయని బెదిరించి ఓటర్లను డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి, మీకు చాలా ఇబ్బంది అవుతుంది, ఏది రాదని భయపెట్టి ఓట్లు వేయించుకోవడానికి భయపెతం చేసిండు. దానివల్లనే మద్యం వీటన్నిటితోటి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసిండు. ఓడిపోవడానికి దామారెడ్డి గారు కొద్ది మెజార్టీతో ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే జరిగింది. సరే, ఇప్పుడు 2 వర్గాలు అనేది గతంలో ఎవరైనా సరే రాజకీయ పరంగా ఎవరైనా కొట్లాడుకుంటారు, కోరుకుంటారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకు పనిచేయడం కాంగ్రెస్ పార్టీ లక్షణం. అది పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ కావాలని కోరుకున్నాడు. పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కోరుకోగలుగుతాం. ఇప్పుడు ఒక టికెట్కు 3-4 కష్టపడడం కథం. సరే, సీనియర్ నాయకుడు 2 సార్లు ఇక్కడ ఒకసారి గెలిచిండు, ఒకసారి ఓడిపోయిండు అన్న ఉద్దేశంతో దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి గ్రూపు వర్గాలుగా ఏం లేవు, అన్నీ కష్టపడి పనిచేసినాం. కష్టపడి పనిచేయబడికే ఓట్లు కూడా అంతవరకు తీసుకురాగలిగినాం. అంత కష్టపడబడికే అంతవరకు తీసుకురాగలిగినాం. చాలా కొద్ది మెజార్టీ కదా, 3500 అంటే ఎంత చిన్న మెజార్టీ. జగదీశ్వర్ రెడ్డి గారు చిన్న మెజార్టీతో గెలిచిండు. దామోదర్ రెడ్డి గారు ఓడిపోయిన నైతికంగా దామోదర్ రెడ్డి గారే గెలుపు. వాస్తవంగా అయితే అది దామోదర్ రెడ్డి గారే గెలుపు. ఆయన అంత డబ్బు ప్రభావితం చేసి, అంత మధ్య ప్రభావితం చేసినా ఆయన కొద్ది మెజార్టీతో గెలవడం అనేది పెద్ద అది గెలుపు అనేది కాదు. మా దృష్టిలో అది అసలు గెలిపే కాదు. ప్రజల దృష్టిలోనైనా మా దృష్టిలోనైనా అది గెలిపే కాదు. ఆయన గెలిచినది అనేది పెద్ద అది గెలుపు అనేది కాదు. ఆయన ఓటమికి అసలు ఓడిపోయే మనిషి వ్యక్తిత్వంగా. కాకపోతే ఈ డబ్బుతోటి, ఈ మందుతోటి బలోపేతం చేసి అందులో దాంట్లో ఇక్కడ మా దామోదర్ రెడ్డి గారు వీళ్ళు ఏం జరిగిందంటే పెద్ద మనిషి అనేది కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడం జరిగినది. మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నది మొత్తం 12 స్థానాలు. 12 స్థానాలకు 11 స్థానాలు గెలిచినాం.
ఇది కూడా నైతికంగా గెలుపు మాదే. అది 3500 అనేది పెద్ద మెజార్టీ కాదు. మాకు 11 స్థానాల్లో ఎక్కడ 50,000కు మెజార్టీ తగ్గలే. ఇప్పుడు మా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలల్లో మనకు ఆల్రెడీ ఒక 3 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు ఆల్రెడీ చేశారు. మహిళలకు ఉచిత బస్సు అనేది ఆల్రెడీ నడుస్తున్నది. ఇప్పుడు సిలిండరు 500 రూపాయలకు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాడు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నది చేశాడు. రైతు బంధు కొంచెం లేట్ అయినా రైతు బంధు అనేది మొత్తం ఇప్పుడు ఉన్న వరకు మొత్తం వేయగలిగిండు, మొత్తం అందరికి రైతులకు వేయగలిగిండు. అన్ని పథకాలు ఒకటేసారి కావు. ఏ ఏ విషయంలో మనకు 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడు, అది చేస్తానంటున్నాడు. ఆల్రెడీ ఇళ్లకు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడా పేద ప్రజలకు ఇల్లు ఇచ్చింది లేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ ఆల్రెడీ ఒక నియోజకవర్గానికి 3000 చొప్పున ఇల్లు ఇవ్వడానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. దానికి ప్రతిపక్షాలు అంటున్నది దానికి ఒకటి చెప్తాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజులనే వీళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేసి ఏది లేకుండా చేసిపోయారు. దాన్ని ఒక కుటుంబం అనేది సరిదిద్దుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం సర్దుకోక కాకముందే 100 రోజుల్లో పని కావాలంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక్కొక్క సంస్థ ఉంటుంది. ఒక్కొక్క సంస్థని ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకోవడానికి ఇప్పుడు మన గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి, ఈ ఉద్యోగస్తులు ఉన్నారు, ఈ పింఛన్లు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క లెక్కల చేసుకుంటూ వస్తారు. ఒకటేసారి అన్ని పథకాలు కావాలంటే ఏ గవర్నమెంట్ చేయలేదు. ఎవరు ఇప్పుడున్న గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు 10 సంవత్సరాలు చేసింది. 3 ఎకరాలు భూమి ఇస్తున్నారు రైతులకు, ఇవ్వలేకపోయినారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేకపోయిండు. ఏదో 25,000 ఫస్ట్ తడవ చేసి నేను రుణమాఫీ చేసిన అని చెప్పుకుంటున్నాడు. అది కాదు లెక్క. ఇప్పుడు మనకు 100 రోజుల పని అంటే చేయలేకపోతాం. మన కుటుంబమే ఉంటుంది. ఒక కుటుంబాన్ని మనం సరిదిద్దుకోవడానికి నానకాన్ని ఏర్పడిన తర్వాత ఆ కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి మనకు కొంత టైం పడుతుంది. ఆ టైంలో సరిదిద్దుకుంటాడు. అన్ని మా రేవంత్ రెడ్డి గారు అనుకున్న మాట ప్రకారంగా మనకు ఇంకొక 2 నెలలు లేట్ అయినా ఒక 2-3 నెలల అన్ని పథకాలు అమలవుతాయి. ఇప్పుడు హరీష్ రావు గారు అంటాడు, హరీష్ రావు గారు గత 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఏం చేయగలిగాడు? ఉన్న ఒక కాళేశ్వరాన్ని కరెక్ట్ సెట్ చేయలేకపోయాడు. దాంట్లో ఉండి దాన్ని ఇప్పుడు పిల్లర్లు గుంగిపోయి రైతులకు కరెక్ట్ నీళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మనం ఆయన నేను రాజీనామా చేస్తా ఆగస్టు 15 ఆగస్టు కల్లా చేయలేకపోతుంటే చేస్తాడు. చేసినప్పుడు మరి ఈయన రాజీనామా చేయాలి. అది ఖచ్చితంగా సవాల్ ఇస్తుండు కదా. నేను చేయలేకపోతే రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి అన్నాడు కదా. దానికి ఈయన కరెక్ట్ ఉండాలి. బీజేపీ అనేది కష్టం అధికారానికి ఈసారి రావడం. 2 టర్ములు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేశారండి బీజేపీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు 60 సంవత్సరాలలో వాళ్ళు మొత్తం ఇండస్ట్రీస్ని వేరుపరిచి జనాలకు ఉపాధి కల్పించారు. ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఎక్కడనన్నా మనకు వచ్చిన కానుంచి ఒక ఇండస్ట్రీ కనుక ఎక్కడన్నా ఏర్పరిచిండా? ఉన్న ఇండస్ట్రీలు అమ్మడానికే ఆయన ఆలోచన చేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేయడానికి. కానీ కొత్త ఇండస్ట్రీలు ఏమన్నా అందుబాటులో తీసుకొచ్చాడు? ఒక రాష్ట్రంలో నేను ఒక 3,000 మందికి ఒక ఇండస్ట్రీలు పెట్టాను. ఒక ఆ రాష్ట్రంలో ఒక తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఏ రాష్ట్రంలో అయినా నేను ఒక 3,000 మంది సరిపోను ఒక ఇండస్ట్రీ పెట్టి జనాలకు ఉపాధి కల్పించిందని చూపించిండా ఎక్కడన్నా? మనకు 60 సంవత్సరాలు పరిపాలించింది, 120 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 60 సంవత్సరాలు పరిపాలించిన 60 లక్షల కోట్ల అప్పు కాలే. ఇవాళ జనానికి చూసి వచ్చినట్టు 60 లక్షల కోట్లు దాటి ఇప్పుడు 60,000 కోట్ల దాకా నీకు అప్పులు ఉన్నాయని జనాలు లెక్కలు చెప్తున్నారు. దానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారే చెప్పాలి. అది ఇప్పుడు అంత అప్పు చేసి డెవలప్ చేశాను అంటాడు. ఏం డెవలప్ అయింది? పోనీ ఏమైనా ఇండస్ట్రీలు చేసి ప్రజలకు ఏమైనా కల్పించాడా? ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అనేది ఇప్పుడు థర్డ్ పార్టీ నాకు తెలిసిన కాడికి. ఒక్క నియోజకవర్గం కూడా వస్తుందని అయితే నేను అనుకోవట్లే. మా ఎంపీ స్థానాలు మా ఈ 12 నుంచి 14 స్థానాలు మా రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డ కృషితోటి మేము 14 స్థానాలు ఈజీగా గెలవబోతున్నాం. 12 నుంచి 14 స్థానాలు ఈజీగా గెలవబోతున్నాం. హార్డ్ఫుల్గా కష్టపడ్డాం. జనాలలో కూడా ఐక్యత వచ్చింది. ప్రజలు కూడా మంచిగా ఈసారి కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ మన పేదలకు అండ ఉంటుందనే ధైర్యంతో ప్రజలు కూడా హార్ట్ఫుల్గా పనిచేసినాం. మా దగ్గర ఈసారి 300 ఓట్లు, మా విలేజ్ వరకు 300 ఓట్లు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. 300 నుంచి 350 మెజార్టీ వస్తుంది. మా మండలంలో 5,000 మెజార్టీ వస్తుంది కాంగ్రెస్కి ఈసారి. మా ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి మా నియోజకవర్గం మా నల్లగొండ పరిధిలో ఎంపీ పరిధిలో నుంచి 150,000 నుంచి 2 లక్షల మెజార్టీతో గెలవబోతున్నాడు. మొత్తం మా తెలంగాణలో హైయెస్ట్ మెజార్టీ ఇదే అనుకుంటా, ఎంపీలలో ఇదే వస్తుందని మా నమ్మకం. ఇప్పుడు మాకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంచిగా పనిచేస్తున్నారు. మా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అందరూ హార్ట్ఫుల్గా కష్టపడ్డారు. జనాలలో చైతన్యం వచ్చింది. బీఆర్ఎస్ గత ప్రభుత్వం ఉండి కూడా ఇప్పుడు బీసీ పథకాలు పెట్టి ఎస్సీ కార్పొరేషన్లను పెట్టి ఎవరికి ఇవ్వకుండా ఒక్కొక్క నియోజకవర్గ ఊళ్ళో ఒక 2-3 ఇచ్చి జనాన్ని అందరిని మభ్యపెట్టి మోసం చేసింది. కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మేటట్టు లేరు. ఆల్రెడీ బంద పెట్టారు. ఈ ఎంపీ దాంట్లో పూర్తిగా కంప్లీట్గా బంద పెడతారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మనకు అవకాశం వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి ఊరుని ఒక డెవలప్మెంట్ చేయడం మనకు చాలా ఉన్నాయి. మొన్న మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం సీసీ రోడ్లు పోయలేకపోతే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 40 లక్షల రూపాయలతోటి ఉన్న బజార్ల వరకు మేము డెవలప్ చేసుకోగలిగినాం.
మాకు వచ్చి 3 నెలలు కూడా కాలేదు. మనం ఉన్న సీసీ రోడ్లు మొత్తం మా గవర్నమెంట్లో పోసుకోగలిగినాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మామూలుగా ఏమన్నా మెయిన్ బజార్లు పోస్తే కొన్ని సందు బజార్లు పోసుకో జరిగింది. కొన్ని ఇప్పుడు స్ట్రీట్ లైట్లు కరెక్ట్లో లేవు, బురికాలవలు కరెక్టో లేవు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా అధిష్టానం నాకు టికెట్ ఇస్తే సర్పంచ్గా పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తా. మెజార్టీ కూడా 500 మెజార్టీకి తక్కువ కాదు, 500 ఓట్లతోటి నేను గెలిచేటట్టు ఉన్నది జనాలలో నాకు ఊళ్ళో. నేను ఖచ్చితంగా గెలిచి ఊరుని డెవలప్ చేయడానికి మా దామారెడ్డి గారి సహకారంతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో, ఊరుని మంత్రివర్గంతో ఊరుని డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నేను పోటీ చేస్తా, గెలుస్తా, ఊరుని అనేది అభివృద్ధి చేస్తా. ఒక మండల స్థాయి మన మండలం ఎంత డెవలప్మెంట్ ఉందో ఆ స్థాయి కంటే ఇంకొక మెట్టు ఎక్కువనే తీసుకుపోవడానికి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. ఆర్థిక పరంగా చదువుకునే పిల్లలకు, ఇప్పుడు పేద పిల్లలకు వాళ్ళకి ఏమన్నా నా వంతు సాయంగా మనం సహకారం అందిస్తాం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మా పార్టీ తరఫున ఏదన్నా ఉంటే ఉద్యోగాలు ఇప్పించడానికి కృషి చేయగలుగుతాం. వాళ్ళకి ఏదైనా ఉంటే ఇప్పుడు పిల్లలు 5 క్లాసులో చదువుకున్న పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకోలేని వాళ్ళకు, పేద ప్రజలకు ఇప్పుడు చదువుకునే 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. వాళ్ళు మంచి స్థాయికి పోవాలనుకున్నప్పుడు, వాళ్ళకి ఏదైనా కావాలనుకున్నప్పుడు మా వంతు సాయంగా మా చేతనైన కాడికి ఏదో మా వంతు సాయంగా మేము చేయగలుగుతాం, చేయించగలుగుతాం. ఓటర్ మహాశయులారా, ఇప్పుడు మాకు ఎమ్మెల్యే ఎలక్షన్ల కానించి ఎంపీ ఎలక్షన్ల కాడికి గవర్నమెంట్కు మీరు వేసిన ఓట్లతోటి గవర్నమెంట్లు మారినాయి. మీరు ఖచ్చితంగా ఇప్పుడు రేపు ఉన్న ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ కానీ, మండలి కానీ, జడ్పీటీసీ కానీ ఇక్కడ ఇచ్చే మందుకు డబ్బుకు ప్రలోభితం కాకుండా స్వచ్ఛందంగా ఓట్లేసి మీకు పనిచేస్తాడన్న నాయకుడిని ఎన్నుకొని ప్రజలకు మంచి చేస్తాడని ఎవరు కనుక మీరు అనుకుంటారో వాళ్ళని అందుబాటులో ఉండే నాయకుని, మీకు ప్రజలలో ఎప్పుడు అందుబాటులో ఉండేటోళ్ళని చూసుకొని మీరు ఓటు వేసుకొని గెలిపించుకొని ఆ మనిషిని మీరు ఎవరికి కాడికి పోతే నేను ఇలా నాకు ఈ పని ఉంది కాలేదు, నేను ఎవరికి కాడికి పోతే నాకు అందుబాటులో ఎవరు ఉంటారో ఆ అందుబాటులో ఉండే నాయకుని చూసుకొని ఓటు వేసుకొని గెలిపించుకోమని నేను ఓటర్ల మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదములు.